ఎందుకు తీస్తాం సార్? ఇంట్లో ఉన్న బాబుని ఇంట్లో ఉన్న బాబు ఏం చేశాడు? గ్యాస్ కట్టర్లు కట్టు చేసి తీసుకెళ్ళడానికి వాడేమన్నా క్రిమినల్? ఎందుకు మా ఇంట్లో మేముంటే మీరు గ్యాస్ కట్టర్లు తీసుకెళ్లి మాకు హెల్ప్ చేయరా? మీరు మీడియా మీరు మాకు హెల్ప్ చేయరా? ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇట్లా మేము రాజీ అంటే ఇప్పటికే నవీన్ కుమార్ కి అంటే నోటీసులు ఇచ్చారు కూడా మేడం. ఈ కేసు విచారణకు ఆయన సహకరించట్లేదని ఆయన వచ్చి అన్ని సహకరిస్తున్నారు, అందరికి ఆన్సర్ చెప్తున్నారు. నేను నడవలేను, నేను లేవలేను, హాస్పిటల్ ఉన్నా, అందుకే నేను ఇంటికి కూడా రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఖాళీ చేశారు కదా మేడం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేస్తే కొంచెం సామాన్లు వాళ్ళే తీసుకెళ్లిపోయారు. అసలు ఏం తెలియదు. నవీన్ మీద ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళిద్దరు మేము లోపలే చంపేస్తాము అని భయపెట్టి మీరు అవి చేసేస్తే మీ కేసులు వాళ్ళ కేసులు లోక్ అదాలత్లో పెట్టుకుని రాజీ పెట్టేస్తారంటే సరే ఓకే అని చెప్పాను. నేను అక్కడే కాంప్రమైజ్ అని చెప్పా. మాకు వద్దు ఇంకా గొడవలు ఇష్యూలు, ఎందుకంటే అన్యాయంగా వస్తున్నారు, న్యాయం లేదు, అందుకని ఇంకా పోరాడి ప్రయోజనం లేదన్న నాకు అర్థమైపోయింది. ఎవరు బెదిరించారు? చంపేస్తారని ఎవరు బెదిరించారు? చంపేస్తారని ఎవరు బెదిరించారు? పోలీసులు బెదిరించారు. నవీన్ చెప్పాడు, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మిమ్మల్ని బయట రానికుండా చేస్తామని చెప్పారు, మీ ప్రాణాలు తీసేస్తామంటున్నారు, మనకెందుకు, ఇది అన్యాయంగా ఉంది, కావాలంటే బయట పోరాడుకుందాము, ఇది ఫోర్జరీ ఎట్లా అవుతుంది? 4 సంవత్సరాల క్రితమే డాక్యుమెంట్స్ కోర్టులో ఉన్నాయి కదా, అవి మాకు జడ్జి ఆర్డర్ కూడా ఉంది కదా, మరి ఆ పేపర్లు వీళ్ళకి ఎట్లా వస్తాయి? ఫోర్జరీ అని ఎట్లా చెప్తారు? మోసం చేస్తున్నారమ్మా. మనం 62 లక్షల రూపాయలు బన్వర్లాల్కి ఇచ్చారని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మొత్తం ఆధారాలన్నీ 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్నాయి. మేమన్నీ చెప్పాం. నేను మీడియాకు రాదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి 6 రోజులైంది, కానీ నేను కాంప్రమైజ్ అని చెప్పా కాబట్టి కాంప్రమైజ్ తోనే ఉన్నా. ఏం చెయ్యొద్దు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిడ్డ సేఫేనా? చిన్న బిడ్డ మీకు సామాజిక బాధ్యత లేదా? నేను కూడా మాస్టర్ ఆఫ్ జర్నలిజం, నేను కూడా మీలో ఒకదాన్ని, నాకు కాపాడరా? వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అంతే. అడగరా, మీరు అడగరా.